నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గౌరవ వందనం సమర్పించిన పోలీసులు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జూమ్ కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులకు సూచనలు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత న్యాయవాదులకు మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం. విహారయాత్రలో విషాదం, కారుతో సహా లోయలో పడి యువతి మృతి. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పరిచయాల అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రేపు సచివాలయంలో బాధ్యతలు సేకరించబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ రోజే సచివాలయానికి వెళ్లి తన ఛాంబర్ను పరిశీలించారు. అన్నా క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సూచనలు చేశారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్ని తిరిగి పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన అన్ని చర్యలు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఆయా అన్నా క్యాంటీన్ల యథార్థ స్థితి, అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై నివేదికను రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖకు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు వివరాలు తెలియజేస్తూ రాజమహేంద్రంలో 3, నిడదోలు, కొవ్వూరులో 1 చొప్పున అన్నా క్యాంటీన్లు గతంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆయా అన్నా క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఆర్ఎంసీ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు కె డానియల్ జోసెఫ్, నిడదవోలు టి రామ్గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. విద్యతోనే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగుతాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక దానివేపేట ఎస్కేవిటీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన నేను బడికిపోతాను కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య ఈ రోజు ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిందని, ఎన్డీఏ కూటమికి విద్య పట్ల చిత్తశుద్ధి ఉందని, అందుకే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు. తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చి పిల్లలను స్కూల్కు పంపించే విధంగా చూడాలని, వారంతా విద్యావంతులు అవ్వాలని, తద్వారా సమాజంలో అసమానతలు తొలగిపోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, విద్యాశాఖ అధికారులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 సంవత్సరాలుగా ఏదైతే బీసీ, ఎస్సీ హాస్టల్స్ని నిర్లక్ష్యానికి వ్యవహరించారు, ఎక్కడ నిధులు కేటాయించలేదు. మేము మరలా మా చిత్తశుద్ధి నిరూపించుకొని రాజమండ్రి సిటీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బొల్లినేని వారి సహకారంతో టాయిలెట్స్ మరమ్మతులు చేస్తూ ఉన్నాం. మగవారికి, ఆడపిల్లలకు కూడా ఇబ్బందులు కలగకుండా సుమారు 50 టాయిలెట్స్ని
వారి సొంత ఖర్చులతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయడం కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒకటే చెప్తా ఉన్నాం, తల్లిదండ్రుల్లోని చైతన్యం తీసుకురావాలి, పిల్లల్ని స్కూల్కి పంపించే కార్యక్రమం చేయాలి, వాళ్ళందరూ విద్యావంతులు అవ్వాలి, తద్వారా సమాజంలో అసమానతలు తొలగాలి, అలాగే విమెన్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళలోని ఒక ఎడ్యుకేషన్ అనేది రావాలి, సమాజంలో ధైర్యంగా బతకడానికి విద్యతో పాటు వాళ్ళు ధైర్యంగా ఏ విధంగా వెళ్ళాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఏంటో తెలిసే విధంగా కూడా రాబోయే రోజు ఇంకా మంచి కార్యక్రమాలు. సెల్ ఫోన్ సెల్ఫీ ప్రమాదాన్ని తెచ్చింది, కుటుంబాన్ని చీకట్లో నెట్టేసింది. సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో ఒక జారి పడిపోయిన కూతురును కాపాడడానికి దూకిన తండ్రి చనిపోయాడు. జాలర్లు కుమార్తెను రక్షించారు. సెల్ ఫోన్లు ప్రమాదకరంగా మారుతున్నాయా? సెల్ఫీ క్రేజ్ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతోందా అంటే అవునా అనే సమాధానమే వస్తోంది. సెల్ ఫోన్ నుంచి చిన్నారులను దూరంగా ఉంచే అవకాశం లేకుండా పోతోంది. సెల్ ఫోన్ అరచేతిలో విలువైన కాలాన్నే కాదు, నిండు నూరేళ్ల జీవితాన్ని కూడా బలి కోరుకుంటోంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్ 47 సంవత్సరాలు సెలవుదినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఎల్ఎండి రిజర్వాయర్ దగ్గర ఆగడం జరిగింది. అక్కడ కూతురు సాయినిచ్చ సెల్ఫీ దిగే క్రమంలో జారి నీటిలో పడిపోయింది. కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరూ నదిలో దూకేశారు. ముగ్గురు మునిగిపోవడం చూసి తల్లి అరవడంతో అక్కడే ఉన్న మత్స్యకారులు శంకర్ సాహసోపేతంగా నీటిలోకి దూకి కూతుర్ని కుమార్ని రక్షించారు. సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉన్న తమ తండ్రి తమ కళ్ల ముందే చనిపోవడంతో పిల్లలు తట్టుకోలేకపోయారు. డాడీకి ఏం కాలేదంటూ ఏడవడంతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజమండ్రిలో రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రిలో రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పలువురు రౌతు సూర్యప్రకాశ్రావు నివాసానికి వచ్చి పుష్పగుచ్చాలు అందజేశారు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రౌతు సూర్యప్రకాశ్రావు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎంత ధనం సంపాదించినా 10 మంది మిత్రులను సంపాదించుకోలేకపోతే ఆ జీవితం నిరర్ధకమని పేర్కొన్నారు. ప్రజలు తన పట్ల ఎంతో అభిమానం కనపరిచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడం తన జీవితంలో మర్చిపోలేని విషయమన్నారు. ఈ కార్యక్రమంలో నేలపాల తమ్మారావు, డాక్టర్ బివి కృష్ణారావు, యజ్జరపు మరడయ్య, గుత్తుల మురళీధర్, వాకచర్ల కృష్ణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, మజ్జి అప్పారావు, మజ్జనోకరత్నం, నీలం గణపతి, యజ్జరపు శ్రీనివాసరావు, ఎరకల ఉదయభాస్కర్, రఘుపాతిని సాయిబాబా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు సందర్భంగా స్థానిక పుష్కరాల రేవులోని ది గోదావరి స్విమ్మర్స్ క్లబ్ భవనంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ, కమాండర్ సూరప కృష్ణకుమార్, పాలపర్తి దుర్గాప్రసాద్, చిట్టూరు ఆంజనేయ ప్రసాద్, పబ్బినేడు విష్ణుచక్రం, కాకల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి విలువైన వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ పేలుడు సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో సుమారు ₹1,00,000 నగదు, 7 కాసుల బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే
వర్మ కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళకి జరిగే నష్టం ఏదన్నా సరే మనస్ఫూర్తిగా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అంచేత ఒక పట్ట హౌసింగ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అది కూడా కళ్యాణ్ గారు వచ్చాక కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టి దీనికి ఎంతవరకు ఏం సహాయం చేయాలన్నది ఆలోచన చేస్తాం. ఇది నా వంతు సహాయంగా నేను ఎప్పుడూ కాదు ఒక 10,000 రూపాయలు వాళ్ళకి సహాయం ఇచ్చి. కారు రివర్స్ చేస్తుండగా లోయలో పడి ఒక మహిళ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో కారు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. కారు రివర్స్ చేస్తుండగా 300 అడుగుల లోతులో పడి ఓ మహిళ మృతి చెందడం జరిగింది. సూలుబంజన్ హిల్స్లోని దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించేందుకు మహిళ తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను ఆమె స్నేహితుడు కెమెరాలో బంధించాడు. మృతురాలు 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వాసేన్గా గుర్తించబడింది. ఆమె డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో 25 ఏళ్ల స్నేహితుడు సూరజ్ సంజోమూలే వీడియో రికార్డ్ చేశాడు. కొండపైకి 50 మీటర్ల దూరంలో ఉండగానే శ్వేత కారును రివర్స్ చేయడం ప్రారంభించినట్లు వీడియోలో కనపడుతోంది. ఆమె కారును రివర్స్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కారు వేగం పెరిగింది. ఆమె స్నేహితుడు మూలే వేగాన్ని తగ్గించి క్లచ్ని వాడమని హెచ్చరికలు జారీ చేశాడు. అతను ఆమె కారు వైపు పరిగెత్తుతూ ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కారు నియంత్రణ తప్పి లోయలోకి పడిపోయింది. కొండపై నుండి పడిపోవడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘోర ప్రమాదంలో సుర్వాసే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు స్నేహితులు ఔరంగాబాద్ నుండి సూలుబంజన్ హిల్స్ కు ప్రయాణించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటన జరిగిన ప్రదేశం వర్షాకాలంలో సుందరమైన దృశ్యాల కారణంగా ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో కొండల అందాలను చూడటానికి అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. कुछ भी नहीं रहा उसके पाटा జీసీఐ ఆధ్వర్యంలో నూతనంగా జేకమ్-ఎల్ రాజమండ్రి 4.0 లాంచ్ చేశారు. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా తయారవడానికి జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ కృషి చేసినట్లు జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు జేఎఫ్ఎస్ అడ్వకేట్ రికేష్ శర్మ తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్గా షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జ్యోతి ప్రజలను జరిగింది. జోన్ ప్రెసిడెంట్ కృష్ణ భాస్కర్, నేషనల్ డైరెక్టర్ కృష్ణ చైతన్య, చైర్మన్ ప్రమోద్ కుమార్, జేసీఐ రాజమండ్రి రాయల్స్ ప్రెసిడెంట్ బి రోహిత్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ రాజమండ్రి రాక్ స్టార్స్ జోన్ ప్రెసిడెంట్ కందుల భార్గవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
శర్మ మాట్లాడుతూ దేశంలోని 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన జేసీఐ 1500 చాప్టర్లతో 60,000 మంది సభ్యులను కలిగి సమాజానికి అవసరమైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. I will faithfully serve the purposes of JCOM and will to the best of my ability serve as a living example of JCOM philosophy and belief and will uphold and enforce the guidelines and policy of JCOM at all times. Drop your hands. Congratulations, the newly elected charter president, chairman of JCOM. I am coming from Kerala, God's own country. If you didn't visit Kerala, I request you all to have your vacations at Kerala. Don't come in 2024 this year, not because of the Diamond Jubilee, because I am also finding it difficult to go to Kerala. So you come in 2025 so that I can host you. You can call me, and once again I convey the regards of the JCs of Kerala and the entire JCs of India too, and all the very best to the new JCOM table, JCOM L Rajamundry L.0 4.0. Congratulations once again. Thank you. Jai Hind, Jai JCI. A group of people, మాకు experienced doctors ఉన్నారు మా దగ్గర. సో వాళ్ళందరి సపోర్ట్ తో ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ దానిలో. మా మార్వెల్ చైల్డ్ సెంటర్ వచ్చి లొకేషన్ ఓల్డ్ సోమాలమ్మ టెంపుల్ ఆపోజిట్ స్వామి వైద్యాలయ దగ్గర ఉంది. మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 9246369995. థ్యాంక్ యూ. The only thing is you have to attend the meeting, you have to get the contacts whenever required. Meeku like Gujarat lo eda requirement undi or various state like kuda eda requirement. You have to contact your chairman or meeku JCOM app unnadi, app lo you can search there directly. If not, any member from the there. Welcome you all to the inaugural launch meeting of the JCOM L Rajamundry 4.0 table. We are excited to have you all here today to celebrate this important milestone. I am very happy to share with you all that this is the first live table in Zone 26. JCOM was created to provide a leading platform for the latest research and ideas in the field of business networking. We look forward to fostering insightful discussions and prompting the exchange of knowledge within the global business community. Known for his boundless creativity, visionary leadership, unwavering work, ethic and deep commitment to JCs, he has been a stalwart in the organization for 9 years. A distinguished teacher, a passionate trainer, mentor and first PR man of the zone. Now let's put our hands together to invite our zone president, JLFP Krishna Bhaskar Garu. మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని, త్వరగా ప్రయోజనం చేకూరుతుందని, ఖర్చులు ఉండవని, కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ, తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, రాజమహేంద్రవరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించే మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని వివరించారు. త్వరగా ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషించారు. ఖర్చులు ఉండవని, కేసులను సామరస్య ధోరణితో పరిష్కరించుకోవచ్చునని సూచించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన న్యాయవాదులకు మధ్యవర్తిత్వ నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ట్రైనర్లు గీతాదేవి, శ్రీకుమార్, సీనియర్ ట్రైనర్ విజయకమల ఆధ్వర్యంలో 40 గంటల పాటు మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ గాయత్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి న్యాయవాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Mediation therefore is one of the modes of ADR which has been enabled under Section 89 of the Code of Civil Procedure 1908 and has emerged as a popular and useful method for settlement of disputes.
The role of an advocate in the mediation of cases is very crucial in ensuring that the process is fair, efficient and productive for their client. అనపర్తిలో పంచాయతీరాజ్ అధికారులతో శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనపర్తి పంచాయతీరాజ్ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను అధికారులతో కలిసి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చర్చించారు. అనపర్తి ఎండీఓ, తహసీల్దార్, అనపర్తి ఈవో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఆర్&బిఆర్ డిపార్ట్మెంట్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అనపర్తి మండలం ఆర్&బి, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్స్, జడ్పీఆర్ఓ, అనపర్తి పంచాయతీ సెక్రటరీలతో సమావేశమై పలు అంశాలు చర్చించారు. శ్రీరామ్ రెడ్డి జడ్పీ హైస్కూల్ భూమి, జీబీఆర్ కాలేజ్ పక్కన ఉన్న ఆర్&బి రోడ్డుకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురైందన్న ఆరోపణలపై అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గౌరవ వందనం సమర్పించిన పోలీసులు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జూమ్ కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులకు సూచనలు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత న్యాయవాదులకు మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం. విహారయాత్రలో విషాదం, కారుతో సహా లోయలో పడి యువతి మృతి. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.